ఏమే దాన్ని పిలుచుకొని వచ్చి నన్నే తిట్టిస్తావేమే నువ్వు? ఎంతే ఉండాలి నీకు ధైర్యము? మొగుడిని తిట్టించా అంత పెద్దదాని అయిపోయినావా నువ్వు? ఏదో ఎట్లుండాలంటే అట్లా పడి ఉండాలి పెళ్ళాం అనేది తినే ఊరికే మందినంతా పిలుచుకొని వచ్చి నా మీద వదులుతావా నువ్వు? ఉండే చెప్తాను నీకు, కొంచెం బయటికి పోయి వచ్చి నీ కథ చెప్తాను. అప్పుడు ఏం చెయ్యాలా ఏం కథ అనేది ముందు చెప్తాను నీకు. కొంచెంసేపు అట్లా బయటికి పోయేస్తాను, నాకు కొంచెం పని ఉంది. ఆ పని ముగించుకొని వచ్చే లోపల నీ పని పడతాను. వస్తా వస్తా. చూసావా విమల, ఇన్ని మాట్లాడినా కూడా నువ్వు ఎంత పౌరుషంతో మాట్లాడుతున్నాడు. వీడు మొగోడా? అసలు మొగోడైతే ఇంత రంగా ఆడపిల్లని కష్టపెడతాడా? ఇట్లా మాట్లాడతాడా? అయినా నేనేం చేశాను విమల? నీకు ఒక మాట చెప్పాలి. అసలు ఇంట్లో పెద్ద గొడవ అయిపోయింది. అక్కడ ఫుల్ ఎంతలా బాధపడినానంటే అంత బాధపడినాను. అది కాక నన్ను పనిలో నుంచి తీసి కూడా వేసేసినారు అప్పుడే. ఓహో, పండ్ల నుంచి కూడా తీసేసినారా? ఏమైంది అక్క? పోయి చెప్పిన వాయమ్మకి, ఏం ఎదురులాడింటుంది, పండ్ల నుంచి తీసేసింటట్లే. దానికి వెనక ముందు ఆలోచించి చెయ్యాలనేది లేదు. ఒకరు చెప్తే వినల్లా, విని ఏం చేయాలనేది లేదు. చెబితేనే పండ్ల నుంచి తీసేసిందని. అంటే అది అయ్యింది, అట్లా కాదు. నేను చెప్పిన మాటలన్నీ వినింది అయ్యమ్మ. విని ఎదురు కూడా చూసింది, తొంగి కూడా చూసింది. అది తొంగి చూసేది ఈ అప్ప చూసినట్లున్నాడు తిరిగి. అది నాకు రివర్స్ అయ్యింది. ఎట్లెట్లో మాట్లాడినాడు తేడాగా. ఏమయ్య గారు అట్లా మాట్లాడతారు అని చెప్పి ఎంత దగ్గరికి పోయినా కూడా దూరం పెట్టి వాళ్ళ పెళ్ళం వచ్చింది తెలుసుకొని నన్ను బుక్ చేసినాడు అమ్మ ముందర. అందుకే ఒక్కసారి కాకపోతే ఇంకొకసారి దొరక్కపోడు. ఏమి నాకు ఒకటే కాదు వెనకాల పడింది. అమ్మాయిల పిచ్చే ఉంది వానికి. ఇంకొక ఎవరైనా వెనకలు పడితే అప్పుడు తెలుస్తుంది ఆ అమ్మకు కూడా. నేను చెప్తే వినేలేదు. మంచోళ్ళు చెప్తే ఇట్లుండదు చూడమ్మ కథ. ఏం చెయ్యాలా? అందుకే నేను కూడా సరేలే ఇంకోసారి దొరకపోవు నువ్వు అని చెప్పి పండ్ల నుంచి తీసేయంలే అని చెప్పి ఇంకా వచ్చేస్తుంది. అవునా? పోతే పోన్లే ఇడియాక, దాంతోనేమి పెద్ద ఇచ్చే 3000కి 10 మాటలు మాట్లాడతారు. అయినా అట్లెట్లా వాడు రివర్స్ గేర్ వేసినాడు? నాకు అర్థం కాలేదు. అంత హుషారున్నాడు ఆవిడు అని. ఎంత ముద్దు ముఖంలో ఉన్నట్లుంటాడు. అంత హుషారున్నాడు ఆవిడు. అయ్యో నీకు తెలియదే విమల, చాలా పెద్ద కథనే ఉంది వాళ్ళది. చూసే కట్లు ఉన్నారు వాళ్ళు. అన్నీ బుద్ధులు అన్నీ లోపలే ఉన్నాయి. అందుకే నేను కూడా పోతే పోన్లే అని చెప్పి వచ్చేస్తుంది. మళ్ళీ అయ్యమ్మ, నా మొగుడికి అట్లా అంటావు, నా మొగుడికి ఇట్లా అంటావు, నా మొగుడు అనుకుంటూ కూర్చునింది. అంత మొగుడైతే తీసుకుని సంకలో పెట్టుకోవాలా, అంతేగాని వేరే అమ్మాయిని చూసేంతవరకు ఎందుకమ్మా ఉండాలా అమ్మ? అవునులే, అది కూడా కరెక్టే. పెళ్ళామే సరిగా లేకుంటే మొగుడు అనేవాడు ఎట్లా చెడిపోతాడు. ఒక్కొక్కరు పెళ్ళాం కూడా బాగుంటుంది అక్క, పెళ్ళాం కూడా బాగానే ఉంటుంది. వాళ్ళకి తీట కదా, అందుకే వేరే అమ్మాయిలకి పడతారు. అట్లా ఏం చేసేకి రాదు, వాళ్ళ బుద్ధి అట్లా ఉంటుంది. ఏం చేస్తాలేక, వాళ్ళతో మాట్లాడి వేస్ట్. ఇంకొకసారి ప్రయత్నిద్దామా ఏమన్నా? విమల, ఇంకోసారి ప్రయత్నిద్దాము. ఒక పని చేద్దాము. బయట ఏడన్నా తిరుగుతుంటే నా కొడుకు నీకేమైనా ఎప్పుడైనా కనబడితే, లేదంటే చాటుగా వెళ్ళి చెప్పు, ఇట్లా అయ్యగారు మీతో కొంచెం మాట్లాడాలంటే వాడే వస్తాడు. బాడుకు ఆడపిల్ల పిలిస్తే ఎక్కడికైనా వస్తాడు. అట్లా చెప్పు. పిలిచినాక ఇట్లా నిన్ను గిరిజక్క పిలుస్తుంది, ఆ పార్క్ దగ్గరికి రమ్మని చెప్పింది అని, లేదంటే పొలం కాడికి రమ్మని చెప్పింది అని చెప్పేసి పిలిచి అట్లే కమలాకు కూడా చెప్పు, వాళ్ళ పెళ్ళాన్ని పిలుచుకుంటా అని వెనకాల నుంచి. అప్పుడు తెలుస్తుంది బండారం అంతా బయటపడుతుంది. ఈ పని చేసి చూద్దామంట ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు దొరకలేదు కాబట్టి మనమే ఎట్లైనా చేసి పట్టేయాల, లేకపోతే వాళ్ళ ఇంట్లో నాది చెడ్డ పేరు నిలబడిపోయింది. ఇప్పుడు నేను అట్లే వదిలేసానే అనుకో, అది అట్లే నా పేరు అట్లే నిలబడిపోతుంది. అదే కానీ మా వారికి తెలిసిందనుకో, ఇప్పుడు చూసినావా 2 రోజులు 3 రోజులకి జీతం అంటున్నాడు. ఇట్లా ఏమన్నా అయ్యింది గొడవ, అందుకోసమే పండ్ల నుంచి తీసేసినారు
నా మీద చెడ్డగా చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పినారనుకో మా వారికి, ఇంకా అంతే ఇక సంగతులు. ఎవరు అనిపించుకుంటారమ్మా వింటానా? చేయకొని పనులన్నిటికీ అనిపించుకోవాలంటే నా చేత కాదు. ఏమైనా చేసి నింటే తల వంచేకి, తప్పే చేయకున్నప్పుడు తల వంచమంటే యాడ్ నుంచి వంచుతావు? చెప్పు విమల నువ్వే. ఎప్పటికీ సాలైపోయింది విమల నాకు జీవితము. ఇంకా యాడ్ నుంచి నేను భరించేది? మనిషికి చాలా బెజారు వచ్చేసింది. అసలు ఆడాడ ఉండబుద్ధి కూడా కావట్లేదు నాకు ఆ గొడవ జరిగినప్పటి నుంచి. వాడిని పట్టించింటే ఏదైనా కొంచెం మనశ్శాంతి ఉండేది. వాడు ఎట్లా తప్పించుకున్నాడు. ఇంకా నేను వదిలేసి ఎట్లా కూర్చునే పెట్టచ్చు చెప్పు? ఆ అమ్మ తలలో, ఆ అమ్మ మైండ్లో నేను ఒక చెడ్డదాన్ని అని చెప్పి ముద్ర వేసుకుంది. ఇప్పుడు దాన్ని నేను జరపాలంటే వాడు ఎట్లాంటాడో ఆ అమ్మకి తెలిసి రావాలా. తెలిసేదట్లా మనమే చెయ్యాలా విమల? సరే లెక్క, అట్లే చేద్దాంలే. ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు మాత్రం ఏం చేస్తావు లెక్క. ఇప్పుడే కమలాకి పోయి చెప్తాను, లేదంటే పిలుచుకొని వస్తాను. దానికి కూడా చెప్దాం. లేదంటే నువ్వే రా, బయటికి పోదాం. అట్లా ఇంట్లో ఏముంటావులే కానీ కొంచెం రా బయట. ఆడ కూర్చొని మాట్లాడితే మనిషికి సమాధానం అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నట్లల్లా అవే ఆలోచనలతో మనిషికి ఎట్లా అవుతుందిరా. ఆడ కూర్చొని ఉంటుంది, అది పిలిస్తే అదే బయటకు వస్తుందిరా. కమలా, ఓ కమలా, రా. ఏం చేస్తున్నావు? ఏక అందరు కలిసి మా ఇంటికి వచ్చారు. బాగానే వచ్చావరా? కలపలు పోదాము. అదే వీళ్ళ పని చేసే ఇంటికాడ పెద్ద కొట్లాట అయిపోయిందంట అక్క చెప్పింది. అందుకు వేరే ప్లానింగ్ చెప్పింది అక్క. అది చేయమని చెప్తుంది. పొలం కాడికి రమ్మని అక్క పిలుస్తుంది గిరిజక్క అని చెప్పి నేను పోయి చెప్పాలంట వాడికి, బాడుకోకి, దరిద్రం బాడుకోకి. అందుకే నువ్వు ఏం చేస్తావంటే నువ్వు పోయి ఆయమ్మ పెళ్ళాంకి పోయి చెప్పాలా, ఇట్లా నీ మొగుడు ఆడ పొలం దగ్గర పడినాడు చూడమ్మా, పోయి చూసుకోపో అని చెప్పాలా నీ మొగుడు అవతారము అని. అందుకే నీ దగ్గర వచ్చి నువ్వేం మాట్లాడతావు అని ఇంకా నీ దగ్గరకు వస్తాం. ఇంకా అట్లే. అవునా, మంచి విషయమే కదక్క. చేస్తే అయిపోయా. ఇంకా అట్లా పని చేయాలా వాళ్ళకి. ఇంకా నమ్ముకోకున్నప్పుడు ఇంక నువ్వేం చేస్తావు చెప్పు? ఇంకా కొట్లాట అయ్యి నువ్వు ఇంకా ఇక్కడికి వచ్చినావంటే వానికి ఏదో మూడిందనే అర్థం. ముందు వానికి చాలా పెద్దగా జరుగుతుందిలే. వానికి కొంచెం లేదు వానికి. నాకైనా తెలిసింది అసలు పనికి కూడా వాళ్ళ ఇంటికి అసలు పనికే పోవద్దని చెప్తుంది. నాకు తెలియదు ఈ పిల్ల వచ్చి చెప్పేంతవరకు. ఊరికే మేము ఇట్లా చేసుకుంటుంది చూడు. ఊరికే నీ బతికే బాగాలేదు. ఇప్పుడు దీంట్లోనే ఇది ఒకటా? సర్లేక పోదాంలే. రండి లోపలికి. ఇంకా బయట నిలబడతారు కానీ ఎండ ఉంది. లోపలికి రండి, అట్లా చల్లగా కూర్చొని మాట్లాడుకుందామంట. ఊరుకో కమలా, వీడే చల్లగా ఉంది కదా, ఇంకా లోపలికి ఏం పోతావులే. మా ఆయన కొట్లాడిపోయినాడు.